ఎందుకు ఇలా చూస్తుంది? నా గురించి తెలిసిపోయింది కాబట్టి వాటి గురించి మాట్లాడుతుందా? ఎస్, నువ్వు మనసులో ఏదైతే అనుకుంటున్నావో దాని గురించే మాట్లాడడానికి వచ్చాను. సమీరా మీరా నా పేరు సౌమ్య. సమీరా అంటావేంటి? నేను నీ పేరు సౌమ్య కాదు, సమీరానే. బెంగళూరులో నువ్వు చదివిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకొని వచ్చానే దొంగ మొహందానా. దొంగ మొహందానా అని ఊరికే అనలేదు. నీది దొంగ మొహమే కదా, ఐ మీన్ మార్ఫింగ్ చేయించుకున్న మొహమే కదా, అందుకే అలా అన్నాను. అఫ్ కోర్స్ ఈ మొహం కూడా దొంగ మొహంలాగే ఉందనుకో. నీ బయోడేటా, నీ హిస్టరీ మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇక నా చేతికి చిక్కావే దొంగ. మొహానికి మాస్క్ వేసుకుని తిరిగినంత మాత్రాన దొరకకుండా ఉంటావా? నీ స్క్రిప్ట్ నీ దగ్గర ఉంటే పైవాడి స్క్రిప్ట్ వేరేలా ఉంటుంది. నీ కథ క్లైమాక్స్ వరకు సాఫీగా సాగిపోయి కథ సుఖాంతమైపోతుందని రాసుకుని ఉంటావు. మరి మధ్యలో కొన్ని ట్విస్ట్లను కూడా ఆ దేవుడు రాసుంటాడు. ఇప్పుడు నీకిది పెద్ద ట్విస్ట్. ఎలా తప్పించుకుంటావు? ఎంత నమ్మకంగా మా కంపెనీలో జాయిన్ అయ్యావే. ఎవరికి అనుమానం రాకుండా ఇంతకాలం ఎంత బాగా నటించావు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ నటనకు ఆస్కార్ ఇచ్చేయచ్చు. అంత బాగా నటించావు తెలుసా. మా కంపెనీలోనూ మా ఇంట్లోనూ చేరడమే కాకుండా నా భర్త జీవితంలోకి కూడా చేరదామని అనుకుంటున్నావా?